ప్రతి రైతు మహిళా రైతు శాస్త్రవేత్తనేనని ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా తెలిపారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామంలో నిర్వహించిన పాత పంటల జాతరలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విత్తనాలే దేవుళ్ళు, జీవ వైవిధ్యమే దేవాలయం అనే నినాదంతో సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం వడ్డీ గ్రామంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 25వ పాత పంట జాతరను ప్రారంభించారు. కోలాటంతో విత్తనాలను దేవుడిగా కొలుస్తూ మహిళలు ఎడ్లబండను విత్తనాలతో అలంకరించి ఊరేగింపు చేపట్టారు. పాత పంటల జాతర కార్యక్రమాన్ని ఐసీఆర్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా జ్యోతిర్జ్వలన చేసి ప్రారంభించారు. పాత పంటలకు గడ్డు రోజులు పోయి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. చిరుధాన్యాలు పండించే ఈ మహిళా రైతులకు తమ శాఖ తరపు నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 25 సంవత్సరాలుగా జహీరాబాద్ ప్రాంతంలో పాత పంటల్ని గుర్తు చేసుకుంటూ జాతర జరుపుతోంది. ఎప్పుడు దేవుళ్ళకి మాత్రమే జాతరలు చేస్తాము, పూజలు చేస్తాము, కానీ పంటలు అనేది మన ఆహారం కోసము చాలా ముఖ్యము. ఆ పంటలు, పాత పంటలు ఎలా మన భూమిని కాపాడుతాయి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయి, మన విలువలకి ఎంత ముఖ్యము అనేది ఇక్కడ రైతులు గుర్తు చేసుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఈ జాతర జరుపుతున్నారు. ఈ జాతర చేసుకున్నందుకు చాలామంది అతిథులు వచ్చారు, వాళ్ళ మాటలు కూడా చెప్పారు. డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు నిర్వహిస్తున్న 25వ పాత పంటల జాతర జరుగుతుంది. ఇక్కడ వడ్డీ గ్రామం, నాల్కల్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ముఖ్యంగా ఈ పాత పంటల జాతర మన భూమి, మన తిండి గింజలు, మన పంటలు, మన వ్యవసాయం, మన ఆరోగ్యం, ఇలా ప్రతిదీ కూడా మన సంస్కృతికి సంబంధించిన దాన్ని జహీరాబాద్లో ఉన్నటువంటి ఈ 70 గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా 5,000 మంది సభ్యులు కలిగినటువంటి అనేక సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ పాత పంటల జాతరకి విచ్చేయటం అనేది చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మన భారతదేశంలో చిరుధాన్యాలకి అడ్రస్గా మారి 40-50 సంవత్సరాల కిందే చిరుధాన్యాల సాగు, అదేవిధంగా చిరుధాన్యాల యొక్క వినియోగం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి, అంటే ఆహార భద్రతే కాకుండా ఆరోగ్య భద్రత కూడా మనకి ముఖ్యమే అని తెలియజేసినటువంటి గడ్డ అయినటువంటి జహీరాబాద్ ఏరియాకి వచ్చేసి ఇక్కడ పాత పంటల జాతరలో